హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్ లెట్స్ కంటిన్యూ విత్ అవర్ జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ జనరేట్స్ 100 random integers that are either 0 or 1, then find the longest run of zeros, the largest number of zeros in a row. For instance, the longest run of zeros are some, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, ఈజ్ 4. సో ఏమీ లేవు, మనం ఒక ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయాలి. 100 ర్యాండమ్ ఇంటిజర్స్ని మనం జనరేట్ చేయాలి. ఆ 100 కూడా ఎలా ఉండాలి అంటే ఆ నెంబర్స్ ఓన్లీ 0 ఆర్ 1, ఈ 2 నెంబర్సే. బట్ 100 ర్యాండమ్ ఇంటిజర్స్ని మనం జనరేట్ చేయాలి, రైట్? దాన్ని మనం ఒక లిస్ట్లో పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఇలా ఒక లిస్ట్ వస్తుంది అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ చిన్న లిస్టే ఉంది, సో ఇలా ఒక లిస్ట్ వస్తుంది. సో మనం దీంట్లో ఏం ఫైండ్ చేయాలి అంటే ఇలా మనకి జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి కాబట్టి లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 0 ఉంది. సో 0 పక్కన ఇంకేమైనా 0 ఉందా? లేదు. సో ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 1. సో నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. సో లైన్గా ఇక్కడ 4 ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇందులో లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ అంటే ఎక్కువ లైన్గా జీరోస్ ఎక్కడున్నాయి? ఎన్ని ఉన్నాయి? 4 కదా. సో ఈ నంబర్ని మనం ఫైండ్ చేయాలి ఫ్రమ్ దట్ 100 ర్యాండమ్ ఇంటిజర్స్. అర్థమైందా? దాన్ని మనం ప్రోగ్రామ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, కొంచెం ట్రికీగానే ఉంటుంది, బట్ ఇట్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసేద్దాం, ఈజీ కదా. ఫ్రమ్ ర్యాండమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ ర్యాన్ ఇంట్. ఓకే, ఎల్ఐ అన్న ఒక ఎంటీ లిస్ట్ని తీసుకుందాం. ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 100. సో మనకి 100 ర్యాండమ్ ఇంటిజర్స్ కావాలి కాబట్టి 100 ఇచ్చాం. 100 టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా లిస్ట్లోకి అపెండ్ చేసుకోవడమే. ఎల్ఐ డాట్ అపెండ్ ఆఫ్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ మనకి 0 అండ్ 1, ఈ 2 కదా నెంబర్స్ ఉండాలి. సో 0,1 అని ఇచ్చాం. దట్స్ ఇట్. ఇప్పుడు సింపుల్గా ఒక్కసారి ఈ లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎల్ఐ. ఓకే, లెట్స్ రన్ దిస్. చూసారా, 100 ర్యాండమ్ ఇంటిజర్స్ జనరేట్ అయిపోయి అన్నీ కూడా జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు దీంట్లో మనకి లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ ఎక్కడుందో అని మనం ఫైండ్ చేయాలి. సో ఐ థింక్ ఇక్కడ ఒక 5 ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మనకి ఈ లిస్ట్లో, ఈ జనరేట్ అయిన లిస్ట్లో 5 అనేది జీరోస్, లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్. దీన్ని మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా? లెట్స్ సాల్వ్. కేర్ఫుల్గా వినండి. కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దానికి 0 అనే వాల్యూని అబైండ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి అగైన్ ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క డిజిట్ని మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఫర్ లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ నమ్ ఇన్ ఎల్ఐ, రైట్? ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం యూజింగ్ దిస్ ఫర్ లూప్. ఇప్పుడు చెక్ చేయాలి. ఇఫ్ దట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం ఇక్కడ ఒక కరెంట్ వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ వేరియబుల్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో కరెంట్ వాల్యూ ఎక్కడైతే 0 వస్తుందో అక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకవేళ 1 వస్తే దానికి మనం ఎల్స్ కండిషన్ రాసి 1లో ఏం చేస్తున్నామంటే అగైన్ కరెంట్ వాల్యూని 0 చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఈ లిస్ట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ లూప్ రన్ అవుతుంది, ఇక్కడ 0 ఉంది. సో 0 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇఫ్ నమ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కరెంట్ వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో కరెంట్ వాల్యూ అనేది ఎంత అవుతుంది? సో ఫర్ సపోజ్ కరెంట్ వాల్యూ అనేది 1 అవుతుంది, రైట్? బట్ ఇక్కడ ఏమైంది? నెక్స్ట్ వచ్చేసరికి 1 వచ్చింది, రైట్? సో 1 వచ్చేసరికి ఎల్స్లోకి వెళ్తుంది. సో బికాస్ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి అగైన్ ఇక్కడ కరెంట్ ఈక్వల్ టు 0 చేసాం మనం. సో అప్పుడు ఏమవుతుంది? కరెంట్ వాల్యూ అగైన్ 0 అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకేముంది? మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ 1 అవుతుంది. అండ్ మళ్ళీ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 జీరోస్ వచ్చాయి. సో ఇక్కడ ఈ కండిషన్ 2 టైమ్స్ వెళ్తుంది కాబట్టి కరెంట్ వాల్యూ ఈసారి 2 అవుతుంది. బట్ మళ్ళీ అగైన్ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ 0 అవుతుంది, రైట్? బట్ మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, 2 జీరోస్ ఉన్నాయి, రైట్? సో ఈ వాల్యూని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి, రైట్? ఫర్ సపోజ్ కరెంట్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని ఇందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఈ కరెంట్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అగైన్ లూప్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ చూసారా 3 జీరోస్ వచ్చాయి. సో ఇప్పుడు మనం నార్మల్ కరెంట్ వాల్యూలోకి మళ్ళీ ఈ వాల్యూని మనకు 3 అని వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ వాల్యూని
ఈ వాల్యూని ముందు స్టోర్ చేసుకున్న వాల్యూని 2 చెక్ చేయాలి. సో, ఒకవేళ కరెంట్ వాల్యూ ఎక్కువుందంటే మనం ఆ వాల్యూని మనం కరెంట్ వాల్యూలో ఉంచుకోవాలి. ఓకే. అలా మనం హైయెస్ట్ వాల్యూని అలా ఉంచుకొని లాస్ట్‌లో ఏదైతే లాంగెస్ట్ వాల్యూ ఉందో దాన్ని మనం ప్రింట్ చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ వచ్చేస్తది. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి. సో, దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. లాంగెస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం ఈక్వల్ టు 0. ఓకే. సో, లాంగెస్ట్ ఇప్పుడు ఈ లాంగెస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే కరెంట్ వాల్యూని స్టోర్ చేయడానికి. ప్రీవియస్ కరెంట్ వాల్యూని మనం స్టోర్ చేయడానికి. రైట్? అర్థమైంది కదా! మాక్స్ ఆఫ్ కరెంట్ అలానే లాంగెస్ట్. ఇక్కడ మాక్స్ ఎందుకు తీసుకున్నామో అర్థమైంది కదా! సో, ఫస్ట్ టైమ్ రన్ అయినప్పుడు ఫస్ట్ 0 అవుతది కదా! ఫస్ట్ కరెంట్ లెట్స్ ఇది ఓకే. ఇక్కడ లాంగెస్ట్ అని పెడతాను. ఓకేనా? ఫస్ట్ కరెంట్ 0 ఉంది అండ్ లాంగెస్ట్ 0 ఉంది. రైట్? లూప్ రన్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏముంది? 0 ఉంది. కాబట్టి కరెంట్ అనేది 1 అవుతది. రైట్? నెక్స్ట్ ఏముంది? 1 ఉంది. బట్ బిఫోర్ దట్ మనం ఇక్కడ ఏం రాసాం? లాంగెస్ట్ ఈక్వల్ టు మాక్స్ కరెంట్, లాంగెస్ట్. సో, ఈ కరెంట్ అండ్ లాంగెస్ట్‌లో ఏది మాక్సిమం వాల్యూ ఉంటదో అది ఈ లాంగెస్ట్ అనేది హోల్డ్ చేసుకుంటది. రైట్? సో, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది హోల్డ్ చేసుకుంటది? కరెంట్ ఇక్కడ లాంగెస్ట్ 0 ఉంది. ఫస్ట్ లూప్‌కి కరెంట్ అనేది 1 అవుతది. సో, కరెంట్ 1 అండ్ లాంగెస్ట్ 0. సో, మనకి లాంగెస్ట్‌లో 1 అనేది స్టోర్ అవుతది. అండ్ నెక్స్ట్ మళ్ళీ లూప్ వచ్చేసరికి 1 అయింది కాబట్టి మళ్ళీ అగైన్ కరెంట్ 0 అవుతది. అగైన్ నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి కరెంట్ 1 అవుతది. అండ్ ఇక్కడ మనకి లాంగెస్ట్‌లో కూడా 1 కదా! మనం స్టోర్ చేసుకున్నాం. రైట్? సో, ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్‌లో చెక్ చేస్తది. 2 కూడా 1స్ కాబట్టి మళ్ళీ లాంగెస్ట్‌లో 1 అనేది స్టోర్ అవుతది. అండ్ అగైన్ ఇప్పుడు ఈసారి కరెంట్ వాల్యూ 2 టైమ్స్ 0 వచ్చింది కాబట్టి కరెంట్ వాల్యూ 2 అవుతది. అండ్ లాంగెస్ట్ అనేది 1 అవుతది. సో, ఇప్పుడు మాక్స్ ఆఫ్ కరెంట్ అండ్ లాంగెస్ట్‌లో ఏం తీసుకుంటది? కరెంట్ వాల్యూ తీసుకుంటది. కరెంట్ వాల్యూ ఎంతుంది? 2. రైట్? సో, అప్పుడు మనకి ఇక్కడ లాంగెస్ట్‌లో ఏమవుతది? 2 అవుతది. రైట్? అండ్ అలానే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ 2 1స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 0స్ ఉన్నాయి. సో, అగైన్ కరెంట్ వాల్యూ 3 అవుతది. అండ్ మళ్ళీ అగైన్ మాక్స్‌లో కరెంట్ అండ్ లాంగెస్ట్ ఎంత? కరెంట్ 3 కాబట్టి మళ్ళీ లాంగెస్ట్‌లో కరెంట్ వాల్యూ హై కాబట్టి లాంగెస్ట్‌లో 3 అనేది స్టోర్ చేసుకుంటది. సో, ఇలా ఒకదానికొకటి అలా మాక్సిమం వాల్యూ, ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూ, ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూ అలా చెక్ చేస్తూ ఫైనల్‌గా లూప్ ఎండ్ అయ్యేసరికి లాంగెస్ట్‌లో ఎంతుందో మనం ప్రింట్ చేసి మనకి లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ వచ్చేస్తది. క్లియర్? ప్రింట్ ఒకసారి లిస్ట్‌ని కూడా మనం ప్రింట్ చేద్దాం ఇక్కడ. ప్రింట్ li అండ్ ద లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ కామా లాంగెస్ట్. దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. మన లాజిక్ కరెక్టా లేదో చూసేద్దాం. ఓకే. లెట్స్ రన్ దిస్ కోడ్. సో, ద లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ 5. సో, 5 ఎక్కడుంది? లెట్స్ సీ. 1, 2, 3, 4, 5. సో, 5 కన్నా ఇంకా ఎక్కడ కూడా లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ లేవు. రైట్? పర్ఫెక్ట్. సో, మన లాజిక్ కరెక్ట్‌గా వర్క్ అయింది. కరెక్ట్‌గా అర్థమైంది కదా మీకు లాజిక్? మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. మళ్ళీ 5 అనే వచ్చింది. బికాజ్ ఇక్కడెక్కడో ఉంది 5. సో, స్టార్టింగ్‌లోనే మనకి 5 జీరోస్ వచ్చేసాయి. సో, ద లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ ఈస్ 5. వన్ మోర్ ట్రై. ఇంకొకసారి రన్ చేద్దాం. మళ్ళీ 5 అనే వచ్చింది. చూసారా దిస్ టైమ్ 6 అని వచ్చింది. రైట్? వేర్ ఈస్ దట్ 6? ఇక్కడ. లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ ఈస్ 6. ఇక్కడ మనకి 2 6స్ లైన్‌గా ఉన్నాయి కాబట్టి ఎనీహౌ బోత్ ఆర్ సేమ్ లెంగ్త్ కాబట్టి మనకి 6 అని వచ్చింది. క్లియర్? సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.